నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. లాస్య నందిత అంటే మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతి చెందడం అయితే జరిగింది కారు ప్రమాదంలో. అయితే తన మృతి పైన అనేక సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అసలు ఎందుకు పటాన్ చెరువు వెళ్ళాల్సి వచ్చింది తను, ఎందుకు ఓఆర్ఆర్ ఎక్కింది తను అని చెప్పేసి అయితే చాలా డౌట్లు ఉన్నాయి. అసలు ఏం జరిగింది, దానికి ముందు ఏం జరిగింది, ఎందుకు అలాంటి అంటే తను వెళ్ళాల్సింది సికింద్రాబాద్ కానీ అక్కడ ఓఆర్ఆర్ ఎక్కాల్సిన అవసరం ఉందని అయితే చాలా సందేహాలు ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు చూస్తున్నట్టయితే నిన్న మరణించారు లాస్య నందిత, కంటోన్మెంట్ ఎమ్మెల్యే. అయితే తన మరణం వెనకాల అనేక సందేహాలు ఉన్నాయండి. తను ఒక నార్మల్గా యాక్సిడెంట్లో చనిపోయినట్టు అంటే యాక్సిడెంట్లో చనిపోయినా కూడా ఎందుకు పటాన్ చెరువు వెళ్ళాల్సి వచ్చింది, ఆ తర్వాత తను సికింద్రాబాద్ వెళ్ళాలి కదా, అది వెళ్ళకుండా ఓఆర్ఆర్ ఎందుకు ఎక్కాల్సి వచ్చింది, ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత అసలు టిఫిన్ తినడం అని చెప్పేసి అంటున్నారు. టిఫిన్ తినడం ఏంటి ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత అసలు అక్కడ దాకా కొంచెం కన్విన్సింగ్గానే ఉంది. విషయం ఏంటి, మిస్కిన్ బాబా దర్గా దగ్గర పూజలు చేశారు. సో ఏం తినకుండానే వెళ్ళారు, పూజలు చేశారు. దర్గాలో పూజలు చేసి బయటికి వచ్చిన తర్వాత మనకి తారకరత్న గుర్తుందా, ఫుల్ డీహైడ్రేషన్ తినరు. సో వాళ్ళు కొంచెం విభూది అవన్నీ రాస్తారు, కొంచెం మంచి పూజలే చేస్తారు, ఏదో కడతారు, బాగానే ఉంటుంది. అక్కడ బయటికి వచ్చాక ఏదో ఒకటి తింటారు అటో ఇటో వెళ్ళి. సో మనుషులు కూడా తాగుతారని నేను అనుకోను మోస్ట్లీ. అయితే సేమ్ జాగ్రత్త కూడా అప్పుడు డీహైడ్రేషన్ వచ్చి అడ్డం పడితే హాస్పిటల్లో కాస్త ఎక్కడికో వెళ్ళింది. సో ఈ అమ్మాయికి కూడా ఫుల్ డీహైడ్రేషన్, ఆ అబ్బాయికి డీహైడ్రేషన్, బాగా ఆకలేస్తుంది. తొందరగా పూజలు ఏదో అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు వెళ్దాం పదా అంటే మేము వెళ్ళి ఏమైనా తినేసి వస్తాము, ఇట్లా అవుటర్ రింగ్ రోడ్ పక్కన దాబాలు అవి ఇవి ఉంటాయి కదా బోల్డ్, వెళ్తామని చెప్పేసి అంటే సరే అనుకున్నారు. వీళ్ళిద్దరు వెళ్ళారు కరెక్టే, సరే తినడానికే వెళ్ళారు, వాట్ ఎవర్. అక్కడికి కట్ చేయి. ఇంకా ఓఆర్ఆర్ ఎక్కాల్సిన పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఆర్ఆర్ నువ్వు ఎక్కితే ఓఆర్ఆర్ అంటే ఓఆర్ఆర్ఏ, ఏం ఉండవు, పెట్రోల్ బంకులు కూడా ఉండవు. ముందే పెట్రోల్ పోసుకొని పోండ్రా అని చెప్తారు, అక్కడ బోర్డులు ఉంటాయి. కొంచెం నిర్ణీత స్పీడ్ లిమిట్ ఉన్నా, ఇప్పుడు మళ్ళీ సంగారెడ్డి వెళ్తే తప్ప నీకేం దొరకవే. మధ్యలో ఏమైనా చిన్న ఎగ్జిట్లు ఉన్నప్పటికీ కూడా నీకు ఏం ఉండవు మోస్ట్లీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వెళ్ళాల్సింది సికింద్రాబాద్కి. అటు ఎందుకు ఓఆర్ఆర్ ఎక్కాల్సిన పని అయితే లేదు. నెంబర్ 1. సరే ఎందుకు ఎక్కావని అడిగితే ఇప్పుడు ఆయన ఇచ్చిన ఇది బాగా ఆకలిగా ఉంటే తినడానికి అని చెప్పేసి ఏదో హోటల్స్ వెతుక్కుంటూ వెళ్ళామన్నాడు. 100% అక్కడ ఓఆర్ఆర్ మీద ఎట్లాంటి తిండి ఉండదు. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, ఎమ్మెల్యేగా గవర్నమెంట్కి కనీసం గన్మెన్లు ఇస్తారు, ప్రభుత్వం నుంచి వెళ్ళి గన్మెన్లు అయితే ఉంటారు ఎమ్మెల్యేలకి. ఇక్కడ లాస్య నందిత గారి ఎమ్మెల్యే గారికి ఈ ఎవరైతే గన్మెన్లు ఉన్నారో వాళ్ళు ఎందుకు లేరు తన ప్రయాణంలో? యాక్చువల్గా అయితే ఉండాలి కదా, తను ఎక్కడికి వెళ్ళినా కూడా గన్మెన్లు ఉండాలి. మరి ఇక్కడ గన్మెన్లు ఎట్లా మిస్ అయ్యారు? కొన్నిసార్లు ఈమె వాళ్ళని రావద్దని చెప్తుంది. ఈ ఆకాష్తో వెళ్ళినప్పుడు ఆకాష్ ఉన్నాడుగా, చూసుకుంటాడులే, మీరు పర్వాలేదండి రాకండి అని కొన్నిసార్లు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి ఆ గన్మెన్లని కుటుంబం వాళ్ళందరూ పంపి జస్ట్ వీళ్ళిద్దరు మాత్రమే వెళ్ళామంటున్నారు. కార్లో ఇంకో 3వ వ్యక్తి ఉన్నాడు, అతనేమయ్యాడు అనే కొంతమంది అనుమానాలు, గుద్దిన ట్రక్ ఏమైంది అనే అనుమానాలు, అసలు ఓఆర్ఆర్ ఎక్కాల్సిన పనేంటి అనే అనుమానాలు చాలా. నెక్స్ట్ సాయన్న చనిపోయిన ఏడాదికే మళ్ళీ అదే ఫిబ్రవరిలో అదే టైంలో మళ్ళీ ఈఎంఐ చనిపోయిన దాని మీద ఇంకొకటి, ఇట్లాంటి అనుమానాలు అన్నీ ఉండేసరికి మెజిస్ట్రేట్కి అయితే ఇతను ఇచ్చిన వాంగ్మూలం ఏదైతే ఉందో దాంట్లో ఇతను చెప్పిన అంశాలను అయితే వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. మరి ఇతను చెప్పేదాన్ని పెట్టిన కూడా చాలామందికి రకరకాల అనుమానాలు అయితే వస్తున్నాయి. అంటే సరిగ్గా ఏం చెప్పట్లా, ఏదో దాస్తున్న ఫీలింగ్ వస్తుంది. సో అందుకోసమే వాళ్ళ చెల్లి నివేదిత ఎవరైతే ఉన్నారో తన పైన కంప్లైంట్ అయితే ఫైల్ చేశారు కదా. సో ఇక్కడ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ గన్మెన్లు లేకపోవడం, ఆ ఓఆర్ఆర్ ఎక్కడం, ఎప్పుడైతే ప్రమాదం జరుగుతుందో అప్పుడే గన్మెన్లు ఉండట్లా. అదే అంటే ఇది ప్లాన్ అనుకోవాలా? మరి ఎక్కడైనా ప్లాన్ అంటే ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ జరిగిందంటే వితిన్ సెకండ్సే ఏ ఎగ్జిట్ నుంచి ఏ ట్రక్ వెళ్ళిందో చెప్పేస్తారు. మరి ఇది ఇంకా తేలకపోవడం ఏంటని. అది కూడా ఎమ్మెల్యేకి యాక్సిడెంట్ అయితే ఇంత పెద్ద ట్రక్ చిన్న నొక్కు కూడా పడకుండా ఉంటుందా అంత పెద్ద యాక్సిడెంట్కి? మరి ఆ ట్రక్ ఏమో పెద్దది పోయింది, మరి ఏదది ఎటు వెళ్ళింది?
ఓఆర్ఆర్ మీద అయితే మాయమయ్యే సూచనలు అయితే లేవు. మరి ఎటు తిరిగి ఎటు వెళ్ళింది అని అన్ని ఎగ్జిట్లు చూస్తున్నారు, వీళ్ళకి ఇంకా దొరకట్లా. సో దీన్ని అండ్ నెక్స్ట్ ఇంకో విచిత్రం ఏంటంటే 50 కోట్ల డబ్బులు పోలీసులకి దొరికితే సీజ్ చేశారని ఔటర్ రింగ్ రోడ్ పైన 500 కట్టలు, అన్ని 500 రూపాయల నోట్ల కట్టలు, 50 కోట్లు డబ్బులు ఔటర్ రింగ్ రోడ్ పైన పోలీసులకు దొరికితే దాన్ని సీజ్ చేశారు. అండ్ ఈ న్యూస్ బయటికి రానివ్వాలి, ఇప్పటి వరకు బయటికి రాలి. ఇది కన్ఫర్మ్ మనకి 100% కన్ఫర్మ్. మనకి వచ్చిన మన జర్నీ దీనికోసం ఏమైనా తను వెళ్ళడం జరిగిందా? చీచి అట్లా ఏం లేదు. అసలు దీనికి లాస్య మరణానికి సంబంధం ఉందో లేదో కూడా మనకు తెలియదు. బట్ ఊరికే లేనిగా అదేదో ఎపిసోడ్ ఇదేదో ఎపిసోడ్ అయి ఉండొచ్చు. బట్ అనుకోకుండా ప్రమాదాలు ఒకే దగ్గర జరిగినందుకు ఎందుకు మరి ఆ వార్త ఎందుకు బయటికి రాలేదు? ఎందుకంటే ఖచ్చితంగా మీడియా ఉంటుంది, డబ్బులు పట్టుబడినాయంటే మీడియా అనేది కంపల్సరీ కెమెరా ఉంటుంది. ఎప్పుడు పట్టుబడినా మోస్ట్లీ పట్టుకున్న వెంటనే రావు బయటికి. కొంత తర్వాత అందరి తిలా పాపం తలా పిడికెడు వెళ్ళిన తర్వాత నీట్గా వస్తాయి, ఇంత పట్టుకున్నాం మేము అని ఉంటాయిలే ప్రతిసారి. ఆ లెక్కలన్నీ తీరిన తర్వాత తేల్చుకున్న తర్వాత వీళ్ళు బయటికి విడుదల చేస్తారు అంటారు. సరే ఎందుకు ఇక్కడ అంటే చాలా ఇప్పుడు ఒక పూజలు ఏమైనా చేస్తే మనం నార్మల్గా ఇంటికి వెళ్తాం, ఎంత పనులు ఉన్నా ఏమున్నా కూడా మన సాంప్రదాయ ప్రకారం. అంటే ఇంటికి వెళ్ళడానికి కూడా ఇప్పుడు వాళ్ళు దర్గా దగ్గర ఉన్నారు కదా, మళ్ళీ సికింద్రాబాద్ పోవాలి, ఓకేనా? అది కాకుండా ఏదన్నా తినేసి పోదాం అనుకుని వెళ్ళామని ఈయన చెప్పింది కన్విన్సింగ్గానే ఉంది. నువ్వు తినాలనుకోవడంలో తప్పులేదు. అండ్ అక్కడ ఏం దొరుకుతుంది మహా అయితే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎక్కడ ఏమీ దొరకదు. అదే కదా, అక్కడక్కడ కస్టర్డ్ దొరుకుతుంది, ఇంకొంచెం ఎక్కడికో పోతే దాబా. ఉదయం 5:15 ఏ ఫ్రూట్ స్టాల్ ఓపెన్ అయి ఉంటుంది మనకి? ఉండవు బేసిక్. అసలు ఔటర్ రింగ్ రోడ్ పైన ఏం ఉండవు. ఎగ్జిట్స్ దగ్గరే కొంచెం ఆ రింగులు లోపల తిరిగే చిన్న చిన్న రింగులు ఉంటాయి కదా, ఆ మూలకి ఈ మూలకు ఏవో చిన్న చిన్న బండ్లు అప్పుడప్పుడు పెట్టుకునే వాళ్ళు. బట్ మోస్ట్లీ ఉండవు, 100% ఉండవు. అనేది దీని వెనకాల ఖచ్చితంగా ఏదైనా రహస్యం దాగి ఉందని అనుకోవచ్చు. మరి మనం ఉందనే అనుమానాలు వస్తున్నాయి చాలామందికి, మోస్ట్లీ ఉందనే అనుకుంది. అంటే ఇక్కడ ఏంటంటే సాయన్న గారి కూతురుగా తను ఎమ్మెల్యేగా అవ్వడం ఎవరికి ఇష్టం లేదు అనుకోవచ్చా? లేకపోతే వాళ్ళు ఎదుగుతుంటే చాలామందికి నచ్చట్లేదు అనుకోవాలా? ఎందుకంటే చూస్తున్నట్టయితే సాయన్న గారు చనిపోయిన కరెక్ట్గా ఏడాది ఇట్లా 2 రోజులు అవ్వగానే లాస్య నందిత గారు చనిపోవడం, అది కూడా వీళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే. సో ఇది ప్రమాదం జరిగినప్పుడు గన్మెన్ లేకపోవడం, ఆవిడ ఒంటరిగా వెళ్ళకూడని చోటుకి వెళ్ళడం, అనుకోకుండా అక్కడే ప్రమాదం జరగడం, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు అంటే దానికి ఆన్సర్ లేదు. ఇవన్నీ చూస్తే నిజంగా ఇదేదో ప్లాన్ లాగానే అనిపిస్తుంది. అండ్ గుద్దిన వాహనం నుజ్జునుజ్జైన వాహనం మాత్రం మనకు కనబడుతుంది, దాని గుద్దిన వాహనం లేకపోవడం. వాళ్ళు కూడా గుద్దేసి యథేచ్ఛగా వెళ్ళిపోయి అంటే అంత ఈజీగా ఎలా తప్పించుకో. ప్రతి చోట మనకి సీసీ కెమెరా అవైలబుల్ ఉంటుంది, 100% ఉంటాయి. ఇలాంటివి జరిగిందంటే ఇంకా వేగంగా వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. రింగ్ రోడ్ పైన చాలా ఉన్నాయి సీసీటీవీలు, అక్కడక్కడ బోల్డ్ ఉన్నాయి, నిఘా ఉంది. బట్ ఇది ఒకటే ఎందుకో మిస్టరీ లాగా మిగిలింది. సో అంటే దీని వెనకాల ఉన్న రహస్యం బయటపడాలంటే ఎన్ని రోజుల టైం పడుతుంది? అది పోలీసులకే తెలియాలి యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ ఇప్పటివరకు ఇచ్చిన కంప్లైంట్ అయితే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ ఈయన వాంగ్మూలాన్ని అయితే మెజిస్ట్రేట్ దగ్గర చెప్తుంటే వింటున్నారు. ఇతను చెప్పిన వాంగ్మూలమే రికార్డ్ చేసి ఇదే ఫైనల్ చేస్తారా, లేకపోతే నిజంగా ఈ కేసులో దర్యాప్తు మొదలు పెడితే ఇంకేమైనా ప్రధాన నిందితులు దొరుకుతారా అనేది మాత్రం ఒక సస్పెన్స్గా ఉండిపోయింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్ గారు.